తల్లి నన్ను కాలేజీలో అందరూ ఏడిపిస్తున్నారు నాన్న. ఏమంటున్నారమ్మా? కోతి కోతి అంటున్నారు నాన్న. దానికి నువ్వెందుకు ఫీల్ అవ్వడం? కోతి ఫీల్ అవ్వాలి గానీ. అందరూ నువ్వు దేనికి పనికిరావు నువ్వు దేనికి పనికిరావు అంటున్నారు నాన్న. ఎవడు చెప్పాడు దేనికి పనికిరావు అని? మన ఇంటి ముందు ఇష్టమమ్మా నీ ఫోటో పెట్టాను నేను. ఏం ఫీల్ అవద్దు. నేను పెళ్లి చూడడం ఒక అబ్బాయి వస్తున్నాడు పెళ్లి చూపులకి, నువ్వు వెళ్ళి తయారయ్యరా. ఆల్రెడీ తయారయ్యే ఉన్నాను నాన్న. ఏమో నీకు ఎన్నిసార్లు చెప్పాను డ్రెస్కి ఇస్త్రీ చేసుకున్నప్పుడు మొహం కూడా ఇస్త్రీ చేసుకోమని. పెళ్ళి అయిపోతే నాన్న మర్చిపోకే నానా. నన్ను పెళ్లి చేసి పాడైపోయిన బిర్యానీ ఫ్రిడ్జ్ 2 రోజులు పెడతాం అమ్మా, పారేస్తాం కదా బయటన. ఎందుకే మన పని అమ్మాయి లక్ష్మి ఏది? లోపల ఉందా? లక్ష్మి ఏంటి లక్ష్మి చాలా హుషారుగా ఉన్నావేంటి? అంటే పాప గారికి పెళ్లి చూపులు కదండి అయ్యారు. నువ్వెంత సిగ్గుపడిపోతున్నావు? అంటే వచ్చే అబ్బాయి నన్నే చూస్తాడు కదండి. ప్రతిదీ అదే జరుగుతుంది కదా ప్రతిసారిని. నువ్వు వస్తున్నావు ఆడు నిన్ను చూస్తున్నాడు, ఇది నచ్చట్లేదు అంటున్నాడు. నువ్వేం అందంగా ఉన్నావు, ఇదే చండాలంగా తయారైంది. మీ పోలికే కదండి. అయ్యగారు వెళ్ళి పని చూసుకోమ్మా. సరేనండి అయ్యగారు. ఏమైందమ్మా? ఏం కాలేదండి. వెళ్ళి పని చూసుకోమ్మా. ఏం జరిగింది చెప్పు. అంటే అయ్యగారు మీరు ఇంట్లో లేనప్పుడు ఒకడు వచ్చాడండి అయ్యగారు. పిల్లలకు మంచి పాలసీ ఉంది అన్నాడు అనమాట. పాలసీ బాగుందని చెప్పి కట్టించుకున్నాను అయ్యారు. కట్టిసావు? కట్టేశాను అయ్యగారు. తర్వాత తెలిసింది అయ్యగారు ఆలోచిస్తే. ఏమని? పాలసీ అయితే కట్టాను పిల్లలు లేరు కదని చెప్పి పాలసీ వేస్ట్ అయిపోద్దని. పాలసీ వేస్ట్ అయిపోద్దని చెప్పి. అమ్మో ఇంటికి అసలుకి పెళ్లి కొడుకు వస్తున్నాడు చూడడానికి. ఊళ్ళో తెలిసిందంటే పరుగు పోద్ది. అమ్మాయిని చూసుకోవడం ఒక అబ్బాయి వస్తున్నాడు తెలుసు కదా. ఈరోజు నువ్వే నా అమ్మాయివి. ఇది పని మనిషి. పాపగారు పని మనిషి అంటే నమ్ముతారా? పని మనిషి అంటే నమ్ముతారు దీన్ని. మీరు లోపల ఉండండి, అబ్బాయి వచ్చిందో పిలుస్తాను రండి. పక్కన చెల్లు రండి వచ్చి కూర్చోండి. అమ్మాయి ఒకసారి రామ్మా. ఎవరివిడే? నా పని మనిషి అండి. పని మనిషి మా నాన్న అంటుందేంటి? పని మనిషిని కూడా నేను కన్న కూతురులా చూసుకుంటానండి. కన్న కూతురులా చూసుకుంటాను. కూతురు అయితే కాదుగా? కాదు కాదు. ఓకే అమ్మాయి ఒకసారి రామ్మా. అయ్యగారు చెప్పండి అయ్యగారు. కాఫీ తెమ్మంటారు తీయమంటారు. వస్తాను. బాగున్నారండి? ఎవరివిడే? నా కూతురండి. మరి ఈవిడ పని మనిషిలో చేస్తుంది? చిన్నప్పటి నుంచి డౌన్ టు ఎర్త్ పెంచారండి. డౌన్ టు ఎర్త్. ఓ డౌన్ టు ఎర్త్. డౌన్ టు ఎర్త్. సిగ్గుపడుతున్నానండి. అంటే ఫస్ట్ టైం కదండి పెళ్లి చూపులు. అమ్మాయిని చూస్తుంటే సిగ్గుగా ఉంది. ధైర్యం. పెళ్లి చూపులో నీకు ఫస్ట్ టైం అనుకుంటా. అమ్మాయిని చూసి బాగా సిగ్గుపడుతున్నట్టున్నారు. ఇప్పుడే సిగ్గుపడుతున్నారంటే రేపు పొద్దున్న పెళ్లి అయిన తర్వాత. ఆ విషయంకి వస్తే మనం అసలు తగ్గేది లేదు. 3 నెలలకే వామిటింగ్స్. అంటే అవకాశం మీకు లేదులేండి. ఏం లేదు. అమ్మాయి ఏంటి అంటుంది? ఏం లేదు, కొంచెం ఏదో డైజెషన్ ప్రాబ్లం అనుకుంటా. డైజెషన్ ప్రాబ్లం? మీరేం కంగారు పడద్దండి ఆ విషయంలో. సంవత్సరం తిరగగానే ట్విన్స్ ఇద్దరిని ఇస్తా. 6 నెలలు చాలండి. 6 నెలలు చాలండి. 6 నెలలు అంటే మీ స్పీడ్ చూస్తుంటే మీకు 6 నెలలు సరిపోతుంది అనిపిస్తుంది నాకు కూడా. ఏంటండి ఆవిడ? రాత్రి చికెన్ తిని కొంచెం ఫుడ్ పాయిజన్ అయింది. అయితే మీ అందరు కావాలి కానీ ఆవిడ ఒక్కడికి కావడం ఏంటి? మీరు కూడా తింటారుగా? అవును అందరికి కావాలి కదా. అవునండి మాకు అవుతుంది. మీకు అవుతుందా? మీకైతే బానే ఉంది. వెళ్ళి టీ పట్రా. ఏమే చూసుకోవాలా? అబ్బాయి డ్రెస్ పాడైపోయింది. ఎన్నో చెప్పాలి పని చేయడం రాదు నీకు. ఏంటి పర్లేదండి. ఎందుకంటే అలా కొడతారు? అది కదండి బంగారం లాంటి ప్యాంట్ పాడైపోయింది కదా. పర్లేదు. ఓకే నేను ఇంకోటి తీసుకుంటా యూఎస్ వెళ్ళినప్పుడు. రండి రండి మీరు రండి. వెళ్ళి ఇంకో టీ పట్టరామా. అమ్మా నువ్వు ఇంకో టీ తీసుకురా పని మనిషి. ఏమండి ఊకే పని మనిషి అనకండి. మీరే ఉన్నారు పని మనిషి లాగా. టీ సరిగ్గా తీసుకోవాలని తెలియదు నీకు. పని మనిషి పని మనిషిని కొట్టి తప్పే ఉంది. పని మనిషి చేతులు కళ్ళ కూతురు సమానం. ఎవరైనా పక్కిలా మనం పర్లేదు. మీరు ఇంకో 4 తగిలించండి. అలా చెప్తే ఎనరాళ్ళు కొట్టండి. ఎంత సంపాదిస్తారండి మీరు? మాకు సంపాదనలు అలాంటివి ఉండవండి. మేము సంపాదించగల. మేము కష్టపడకుండా అన్ని మా కాళ్ళ దగ్గరికి అయ్యే వస్తా ఉంటాం. మీరేం కష్టపడవసరం లేదు. అమ్మాయితో మాట్లాడుకుంటే కొంచెం పాటలు
అమ్మాయితో మాట్లాడడానికి ముందు అమ్మాయి బాగుంది, పాటలు ఏమన్నా వస్తే కొంచెం. పాటలేండి బాబు, అవతారం ఉంది. అవతార సినిమాకి అమ్మాయి డబ్బింగ్ చెప్పింది. ఏంటి అవతార సినిమాకి ఈ అమ్మాయి డబ్బింగ్ చెప్పిందా? ఏదో చెప్పనండి. పండగ ఎందుకు వచ్చినారు నువ్వు ఇక్కడ రా, మాకు నువ్వు ఇక్కడ చెడిపోరు గంటకానా చెట్లు మొత్తం కొట్టాను కదరా, నీకు జమ్మడిపోను. అంటే ఇంగ్లీష్ సినిమా తెలుగు డబ్బింగ్ తినే చెప్పిందండి. తెలుగులో డబ్బింగ్ అని చెప్పిందా? తెలుగు డబ్బింగ్ అండి. అమ్మ టిఫిన్ తీసుకోండి రా అమ్మా. అమ్మాయికి ఇవ్వు, అబ్బాయికి ఇవ్వు. ఏమైందండి? కారం ఉందండి బాబు. కారం చూసుకోవా ఇంట్లో పని మనిషి పని మనిషివి మా ఆవిడ మీద చేసుకుంటా, ఆవిడ మీద చేసుకుంటా. ఏం చేస్తావు నువ్వు? కొడతారు నువ్వు? మా డాడీని కొట్టవా నేను? మా డాడీ ఎవరు నీకు తెలవు? సార్ ఈవిడే కదా? అది పని మనిషి, ఇది నా కూతురు. అది మీ కూతురా? చూసి తెలియట్లేదా? సార్ ఈవిడ పని మనిషా? అవును. ఆవిడ కూతురా? అవును. గోపి మంచి పాలసీ వచ్చింది ఒకటి. అవును ఎక్కడున్నా? వచ్చేస్తున్నా పాలసీ ఏంటండి? ఈవిడ నాకు ఇస్త్రీ కూతురు. ఇస్త్రీ కూతురు. గోపి అన్నోడు పాలసీలు వేస్తుంటాడు. పాలసీ ఆవిడతో కట్టించుకున్నాడు ఒకటి. నేను ఎలా దొరికా? నీకు ఎరుపప్పులా దొరికానా? నేనే అందరు పాలసీలు వేయిస్తా ఉంటాను. నువ్వు ఎలా ఉంటావు తెలుసా? సులభ్ కాంప్లెక్స్ లో సున్నాలు ఎస్టోల్ లాగా ఉంటావు. నువ్వు మాత్రం షారూక్ ఖాన్ లో ఉన్నావు వెంటనే. నేను ఏం పని చేసినా శకునం చూడకుండా ఏ పని చేయను. నేను పళ్ళు తోమాలన్న శకునం చూస్తాను, నా పెళ్ళంతో సరసం ఆడాలన్న శకునం చూస్తాను. వ్యవసాయానికి వర్షం ఎంత అవసరమో ప్రతి మనిషికి గ్రహబలం కూడా అంతే అవసరం. అది అంతేందుకు ఈ జబర్దస్త్ స్టేజ్ ని ఆగ్నేయంలో కట్టమని చెప్పాను. ఆగ్నేయంలో కట్టారు కాబట్టి జబర్దస్త్ ఈ స్టేజ్ లో ఉంది. అది గ్రహబలం అనుకున్న వాల్యూ. ఈ గ్రహానికేమో తెలుగు రాదు, గ్రహబలంతో అలా కొట్టుకోబోతుంది. ఏమండి? ఇదిగో నా జీవితంలో వచ్చిన శనిగ్రహం. ఇది నా జీవితంలో ఎప్పుడైతే వచ్చిందో ఉన్న నా గ్రహాలన్నీ మొత్తం మాడిపోయాయి. అది ఏమండి? బంగారం ధర తగ్గిందటండి. బంగారానికి పని ఉండదు, పాటు ఉండదు. బంగారం ధర తగ్గితే నాకు రవ్వ నెక్లెస్ చేస్తారన్నారు కదా, మీరు రెడీగా ఉండండి, నేను వెంటనే రెడీ షాపింగ్కి వెళ్దాం. అంతేనా? ఈ బంగారం ధర తగ్గడం పెరగడం దేశం మీద ఎంత ప్రభావం చూపిస్తుందో లేదో తెలియదు కానీ ప్రతి మొగుడికి మాత్రం తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. బంగారం తగ్గితే ఈ ఆడవాళ్ళు ఏమండి బంగారం కొందాం అంటారు, బంగారం పెరిగితే ఏమండి బంగారం పెరగబోతుందంట బంగారం కొందాం అంటారు. సార్ ఒకటి అర్థం కాదు సార్, వీళ్ళు బంగారం మీద ఎగబడతారు కానీ బంగారం లాంటి మగాళ్ళ మనసుని ఎందుకు సార్ వీళ్ళు అర్థం చేసుకోరు? ఎందుకు సార్ వీళ్ళు ఎప్పటికీ అర్థం కదా ఎందుకు? రెడీ వెళ్దామా? ఏంటి వెళ్ళేది? అక్కడ పైన చూడు, నీ శుక్రగ్రహం వక్ర దశలో తిరుగుతుంది. ఈ టైంలో బంగారం కొన్నావు అనుకో, నీ 2 కాళ్ళు చేతులు ఇలా పడిపోతాయి. కాళ్ళు చేతులు పడిపోయినా పర్వాలేదు, నాకు బంగారం కొనిచ్చండి. నా భార్యని బంగారం కొనిచ్చి బతుకుండగాని వికరాంగులను నేను చేయలేను. చిన్న కోరిక అడగ ఏమైనా కొనిపిమంటే చాలు, గ్రహాలు బాగలేవు శకునాలు బాగలేవని ఎప్పుడు చెప్తుంటావు. అయినా ఎప్పుడు మా ఆడలకి గ్రహాలు బాగలేకుండా ఉంటాయా? మీ మగాళ్ళకి ఎప్పుడు గ్రహాలు బాగుంటాయా? ఏమే ఒక సృష్టి రాశం చెప్పనా నీకు? ఏంటో? అసలు భూగ్రహం అనేది మా మగాళ్ళదే. మాదే గ్రహం. మీకు అసలు గ్రహమే లేదు. మీరు గ్రహం లేని అనాథలు మీరు. సూపర్ గా చెప్పావు చంద్ర కదా సార్? మందే గ్రహం. మీరు శూన్యంలో తిరుగుతుంటే పోలేని ఈ గ్రహంలో కొంత చోటిచ్చాం. మా మగవాళ్ళు మంచితనం ఉన్న వాళ్ళు కాబట్టి మిమ్మల్ని శూన్యం వచ్చి ఇక్కడ భూగ్రహం మీద ఇంత చోటిస్తే మాకే పోటు పడుస్తున్నారే మీరు. ఎందుపోటు 10 గ్రాముల బంగారం అడిగితే 10 కేజీలు డైలాగా చెప్తున్నావు. నిన్ను బంగారం కొంచెం అడిగా చూడు, నా చెప్పుతా నన్ను కొట్టుకోవాలి. అది ఇప్పుడు దాని గ్రహం ఒక దశలో కాకుండా మామూలు దశలో ఉంది. ఎన్ని గ్రహాలు డీల్ చేస్తాను, ఈ కొత్త గ్రహం నాకు ఒక లెక్కనా? దత్తాత్రి గారు, నాకు పెళ్లి కావట్లేదు, ఏం చెయ్యాలి? నీకు సుధీర్ అనే సర్పదోషం ఉంది. అది నీకు రాత్రింబవలు ఆ దోషంలో ఉంచుతుంది. కాళహస్తిలా అలా పడగేసి కూర్చుంది. దోష నివారణ
చేయాలి? అది మామూలు దోషమా? అది పోయే దోషమా? అది ఎవరైనా నాగరాజు అనుకుంటూ ఉంటారు పాములు, కానీ ఆ సుధీర్ రాజు గారు రశ్మి రాణి రశ్మి అని పడగెప్పుకొని ఇలా కూర్చుంది. ఆ దోషం నీకు పోవాలంటే సుధీర్ అనే సర్పానికి కూరలు బీకాలి నువ్వు, అర్థమైందా? పీకితే కానీ ఆ దోషం పోదు నీకు. దత్తాత్రేయ 3 సంవత్సరాల క్రితం నా పెళ్ళం టార్చర్ పోలని నీ దగ్గరికి వచ్చా. అవును, నువ్వేమో ఈ రాయి మోయమన్నావు. 3 సంవత్సరాల నుంచి మోస్తూనే ఉన్నా, ఎప్పుడు దించాలో చెప్పలేదు. మధ్యలో దించావనుకో నీ పెళ్ళం టార్చర్ నీకు ఎక్కువైపోద్దురా. లేదులే నేను దించా. ఆ బరువు మోయడం కన్నా ఈ బరువుడు మోయడం బెటర్. అది మోయి మరి నీ భార్య దోషం పోవాలంటే అది నీ తల మీద ఉండాలి. సెట్ చేస్తాను రాయిని నేను. దత్తాత్రేయ రెంట్ ఇస్తావా? నీ డబ్బులు పూలో పెట్టి నేను తెస్తానుగా. నువ్వు మారవురా, నువ్వు మారవు. ఏంటి దత్తాత్రేయ పూలు కింద పడేసి డబ్బులు జేబులో పెట్టుకున్నావంటే? లేకపోతే నీ సొమ్ము మీద చల్లమంటావరా? నీ సొమ్ము చల్లమంటావా? ఆ నల్ల చొక్క వేసుకొని వచ్చావంట నువ్వు. అయితే ఏంటి? అయితే ఏంట? నలుపంటే నీకు తెలుసారా? ఏంటి నలుపంటే ఓ నిరాశ, నలుపంటే ఓ నిరసన, నలుపంటే ఓ నికృష్టం. అలా నలుపు చొక్క వేసుకొని నా గ్రహాన్ని నలిపేద్దాం అనుకున్నారా? నలుపంటే నాకు ఇష్టం. నాకు నష్టం. బా బొంగులో భలే చెప్పావు గానీ నీ తల మీద వెంట్రుకలు నల్లగా ఉన్నాయి, దానికేమంటావు? దానికి ఆన్సర్ చేస్తాను, 2 వదులుకుంటావా? చొక్కా మార్చుకొని వస్తాను. టార్చర్ మారించి రాబోతున్నాడు. ఎప్పుడు చూసి ఎరిపంటాడు నలుపంటాడు ఏదో అంటాడు, 2 మాత్రం కట్టాడు సార్. ఆ గ్రహాల మీద ఉండడం కాదురా, కొద్ది భూమి మీద ఉండరా. ఎక్కడున్నా నాకు తెలుసా? అరుస్తున్నా నా ఇంటి మీదకి వచ్చి. ఆ ఓనర్ని రెంట్ కోసం తిప్పుకోకపోతే ఆ రెంట్ అది ఇచ్చేసేచ్చుగా. మర్చిపోయానే. రే మావిడ రెంట్ ఇస్తుందంటే తీసుకెళ్ళు. నా దగ్గర ఎక్కడ ఉన్నాయి? నీకెందుకే మరి? నీకెందుకు? నా డైరెక్షన్ నేను చేసుకుంటా, నా యాక్షన్ నేను చేసుకుంటా. మధ్యలో ఏళ్ళు దూరుతావు ఎందుకు? దత్తాత్రేయ ఇప్పుడేం చేయలేడు. ఏంటి? చొక్కా మార్చుకొని వచ్చాను, బయటకు వచ్చి వస్తున్నా నీ డబ్బులు పూల పెట్టుకొని తెస్తున్నా. వీడు పూలంటేనే భయం. నువ్వు మారవరా? దరిద్రుడా, పూలు నా మీద జేబులో డబ్బులు పెట్టించుకున్నాడు. మళ్ళా నువ్వు ఏం చొక్కా వేసుకొని వచ్చావురా నువ్వు? తెలుపు. తెలుపంటే శాంతికి చిహ్నం, తెలుపంటే ప్రశాంతత, తెలుపంటే స్నేహ బంధం. నీ తలకాయ డెడ్ బాడీ మీద ఏ గుడ్డ కప్తారా? తెలుపు. నువ్వు పోతే నీ భార్య చీర కట్టదా? తెలుపు. నువ్వు చచ్చిపోతే నీ బూడిద ఏ కలర్ లో ఉంటుందా? తెలుపు. అది మరి తెలుపంటే మరణం. తెలుపంటే మరణం, మృదంగం. అలాంటి తెలుపు చొక్కారు వచ్చి నా దగ్గర రెంట్ అడుగుతావు నువ్వు? దత్తాత్రేయ తెలుపు గురించి ఇంత భయంకరంగా ఉంటుందని ప్రపంచంలో ఎవడు చెప్పలేదురా నీలాగా. ఏ చొక్కా వేసుకొచ్చిన కలర్ అని చెప్పేసి నన్ను ఇబ్బంది పడేస్తాను. ఇప్పుడు చూడరా, నా ఒంటి మీద ఏ కలర్ లేదురా, నా ఒంటి కలర్ తప్ప. ఇప్పుడు అంటావురా మర్యాదగా రెంట్ ఇస్తావా లేకపోతే ఇది తీసుకెళ్ళా? అది వస్తే ఉన్న గ్రహాలు మాడిపోతాయి నాయి. 1 మంత్ కాదురా దరిద్రుడా, నువ్వు రెంట్ ఇచ్చి సంవత్సరం అవుతుందిరా. అప్పుడే సంవత్సరం అయిందా? నెలలో ఇస్తే తెలుస్తుందిరా, సంవత్సరానికి ఒకసారి ఇస్తే ఎలా తెలుస్తుందిరా నీకు? ఇంత 4 వేసుకొని వాండంటే అస్సలు మర్యాద లేదు వీడికి. ఇదైతే రెంట్ ఇచ్చాడు కదా అమ్మయ్యా. రెంట్ ఇచ్చాను బయట ఒకసారి ముందు. ఏంట్రా రెంట్ అడిగితే 2 నోట్లు కింద పైన పెట్టి ఈ వైట్ పేపర్ పెట్టావేంటి? అవును వైట్ మనీ. నువ్వు మనిషిలో జంతువురా నువ్వు? ఈ వైట్ మనీ నాకు బాగుంది. గవర్నమెంట్ ఏమో బ్లాక్ మనీ వాడద్దు అంటారు, రే ఓనర్ ఏమో వైట్ మనీ మాకొద్దు అంటారు. గవర్నమెంట్ ఓనర్ మధ్య ఒక సామాన్య రెంటర్ నలిగిపోతున్నారు. నువ్వు సామాన్యుడు, అసామాన్యుడురా నువ్వు. మర్యాదగా రెంట్ ఇస్తావా లేకపోతే ఇది పెట్టరా? నువ్వు ఏం విప్పినా నా బడ్జెట్ ఆ 2 నోట్లే. అర్థమైందా? నెక్స్ట్ మంత్ కావాలంటే కలెక్ట్ చేసుకో. నెక్స్ట్ మంత్ అంటే నీ బాస్ లో నెక్స్ట్ ఇయర్ అని అర్థం రా.